సార్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్లు ఇవి కాసేపు పక్కన పెడితే సార్, మీరు తీసుకొచ్చినటువంటి గ్రీన్‌కో కంపెనీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఆ ప్రదేశాలకు సంబంధించి కావచ్చు, ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అది చాలా మంచి ప్రాజెక్టు. పర్యావరణంగా అభివృద్ధి చెందేటువంటి ప్రాజెక్టు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మంచి పర్యావరణ శాఖ అభివృద్ధి చెందేదని చెప్పి వాళ్ళు ఈరోజు దానికి సంబంధించినటువంటి కామెంట్లు అయితే వస్తున్నాయి. అలాగే మీరు కట్టినటువంటి రిషికొండ ప్యాలెస్లు, లేదు మీరు చేసినటువంటి నాడు నేడు స్కూల్స్‌లో అభివృద్ధి, ఇవన్నీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బయటపెట్టి, వాళ్ళు ప్రపంచానికి తెలియజేస్తున్న కార్యక్రమాలు చేపడుతుంటే, ఇవన్నీ చేసినటువంటి మీరెందుకు ప్రజలకి చెప్పుకోలేకపోయారు? ఎందుకు మీరు ప్రజలకి వివరించలేకపోయారు? మీ దగ్గర లోపమేంది? వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? మీరు చేసిన పనులు కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా! సరే, ఒకటి ఏంటంటే మీరన్న మాటలో ఒకటి నేను యాక్సెప్ట్ చేస్తా. ఏంటి దాంట్లో అంటే, మేము చెప్పుకునే దగ్గర కొంత వెనకబడిన మాట వాస్తవం. మేము నేరుగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడం, గ్రామ గ్రామాల అభివృద్ధి, ఈరోజు ఈ 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి గొప్ప గొప్ప సంస్కరణల్ని, గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 ఏళ్ళలో చేశారు. 2 ఏళ్ళ కోవిడ్ ఉన్నా కూడా మీరు 2000 జనాభాకు వచ్చి ఒక సచివాలయం, అదేవిధంగా దాని కూతవేటి దూరంలో ఒక రైతు భరోసా కేంద్రం, దానికి కొంచెం 4 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఇంకొక 10 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, ఇంకొద్దిగా 4 అడుగులు ముందుకెళ్తే నాడు నేడులో భాగంగా అందమైనటువంటి స్కూల్, కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూలు, ఇంకొద్దిగా దూరం నడుచుకుంటా వెళ్తే కొత్త అంగన్వాడీ కేంద్రం, కొన్ని చోట్ల అయితే కొత్త పాల సేకరణ కేంద్రం, వీటన్నిటిని గ్రామ స్థాయి నుంచి మనం తీసుకొని వచ్చాం. అలానే 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలని మేము చేసుకుంటా వెళ్ళాం. కానీ ఏంటంటే ఇప్పుడు మంచి చేసేవాళ్ళు ఓన్లీ ఓ పక్క ఉన్నారు, ఒక పక్క సింగిల్ గా ఉన్నారు, సింగిల్ పార్టీగా ఉంది. చెడు చేయాలి, చెడుని మనం తీసుకొని వెళ్ళాలి, మంచి జరిగినా చెడు జరిగిందని చెప్పి బురద వేయాలి అనేటటువంటి రాజకీయ పార్టీలు ఒక గుంపుగా అవతల పక్క ఉన్నాయి. ఉన్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా మీడియా కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ పెయిడ్ ప్రమోషన్స్ తో కావచ్చు, మేము చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళనీయకుండా, ఇదిగోండి ఎక్కడో రోడ్డు గొంతుంటే గొంతపడిందని, ఏడో ఒకళ్ళు ఏదో చనిపోతే ఈ రాష్ట్రం అందరూ చనిపోతున్నారని, ఏదో రాష్ట్రంలో ఇదిగోండి పలానా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొని వచ్చి ఏదో భూములు కాజేస్తున్నారని, కానీ మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో భూ సర్వే మేము ఏదైతే చేసామో దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా ఉన్నారు. సో ఏంటంటే ఇట్లా దుష్ప్రచారం చేసేవాళ్ళు అవతలు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మేము చేసిన మంచి అనేది ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళనీయకుండా వాళ్ళ చెడుని తీసుకుని వెళ్ళినటువంటి కార్యక్రమం ఆ దాదాపుగా 5 ఏళ్ళు వాళ్ళు ఒక ప్లాన్డ్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా చేశారు. అప్పుల విషయంలో కావచ్చు, మీరు అన్నట్టుగా పరిశ్రమలు, ఇన్ని పరిశ్రమలు వస్తే ఇప్పుడు ఈ పరిశ్రమ అసలు ఒక్క పరిశ్రమ అనేది ఉన్నాయి వెళ్ళిపోయిందని ప్రచారం చేశారు. మళ్ళీ అదే పరిశ్రమ దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండంగా ఉందని చెప్పేస్తారు. అదేమంటే అప్పుడు తెచ్చారని అంటారు, అప్పుడే తేలేదని చెబుతున్నారు, ఇప్పుడేమో తెచ్చారని చెబుతున్నారు. సో ఇలా ఏంటంటే వాళ్ళ అధికారంలో రావడం కోసం ఒక ప్లాన్డ్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా ఈ రాష్ట్రం అడుక్కుతుంది, శ్రీలంక అయిపోయింది, ఈ రాష్ట్ర కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి అనేటటువంటి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళినమాట వాస్తవం. బట్ ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది కదా, ప్రజలకి ఉన్నప్పుడు తెలియదు సార్, లేనప్పుడు ఆ బాధ తెలుస్తుంది అన్నప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఓ బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయటం. ఈ రోజు సంక్రాంతికి పండగ చేసుకునే వాతావరణం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్లెలో పండగ వాతావరణం ఎలా ఉండేదో చూపించారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో డబ్బులు ఉండే, కనీసం వాళ్ళు బట్టలు కొనుక్కొని ఇంట్లో వాళ్ళు ఎవరన్నా బంధువులతో టైం స్పెండ్ చేయడానికి, ఇంకేదన్నా ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ అన్ని కొనుక్కోవడానికి ఉండే. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఒక్కరికి ఒక పథకం రాలా, ఒక పథకం రాగా అదనంగా భారాలు వేశారు. సో ఇప్పుడు ప్రజలకి తెలుస్తుంది కదా ఎవరున్నప్పుడు ఎలా ఉందనేది. మళ్ళీ మేము నాడు నేడే చెప్తున్నాం. అప్పుడు మేము నాడు నేడు చెప్పాం. 2014లో నాడు ఎలా ఉంది, 14-19, 19-24 నేడు ఎలా ఉందో చూడమన్నాం. ఇప్పుడు మేము స్టిల్ మళ్ళీ అంటున్నాం 19-24 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు ఎలా ఉంది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో నేడు ఎలా ఉందో చూసి నాడు నేడు కంపేర్ చేసుకోమని చెప్తున్నాం. అప్పుడు మేము ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేసాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా డౌన్ఫాల్ చేసేసి ప్రజల్ని ఏ విధంగా భారం వేసింది, అప్పుడు పల్లెల్లో పండగ వాతావరణం ఎలా ఉంది, ఈరోజు ఇంటికి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా పెరిగినాయి. ఇంట్లోకి వస్తే ఎక్కువ కూర్చుందామంటే ఫ్యాన్ అయితే కరెంటు బిల్లులు మోత వచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో అదనపు ఛార్జీలతో భారంతో ఇస్తున్నారు. బయటకు వస్తే రోడ్డు టోల్ ట్యాక్స్ లో బెంబేలెత్తే పరిస్థితి. సో ఏదన్నా ప్రభుత్వం డబ్బులు ఏమన్నా సహాయం అందిస్తుందంటే
ఈ ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఉన్నాయన్నింటినీ ట్యాక్సుల రూపంలో లాక్కునే పరిస్థితి. సో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. సో మేము ఖచ్చితంగా ఒకటే చెప్తాం, మేము మంచి చేసి ఓడిపోయాం. అందుకనే ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సగర్వంగా వెళ్ళగలుగుతా ఉన్నాం. ఎందుకంటే మేము ఎవరిని చెడు చేయాల. మా ప్రభుత్వం గొప్పగా చేసిందని ఈరోజు కూడా చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు చేశాం. మీరు చెప్పండి, ఒక్క కార్యక్రమం చెప్పండి, ఒక్క పథకం మీరు ఉన్నది కంటిన్యూ చేస్తున్నారు ఒక్కటన్నా? ఏమైంది ఆసరా? ఏమైంది చేయూత? ఏమైంది అమ్మఒడి? ఏమైంది ఆటో వాళ్ళకి వాహనం ఇస్తారా? 10,000 మేము ఇస్తే మీరు 15,000 ఇస్తున్నారు. ఏమైంది? మత్స్యకార భరోసా ఎక్కడ? చేనేత నేస్తం ఎక్కడ? కాపు నేస్తం ఎక్కడ? ఆరోగ్యశ్రీ అంటకెక్కిందా? పోర్టులు ప్రైవేట్ పరం చేస్తున్నారా? హాస్పిటల్ ప్రైవేట్ పరం చేస్తున్నారా? స్కూళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నారా? మీరన్నీ ప్రైవేట్ పరం చేస్తే మేము అన్ని ప్రభుత్వం ద్వారా ప్రజలకు నేరుగా అందించాం. డిఫరెన్స్ చూడమని మాత్రం ప్రజలు మేము అడుగుతాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రాష్ట్ర ప్రజలందరికీ ఒక పిలుపైతే ఇచ్చింది సార్. 5 ఏళ్లు అందరికీ అన్ని ఇచ్చిన జగనన్న ప్రతి రంగంలోనూ తన మార్కు క్రియేట్ చేశారు. ఇప్పటికీ గ్రామాన జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు దర్శనమిస్తున్నాయి. మన ఊరిలో కనిపిస్తున్న జగనన్న మార్క్ వద్ద సెల్ఫీ తీసుకుని #వైఎస్ జగన్ మార్క్ #తో అందరం షేర్ చేద్దాం. మనిషికి 100 ఏళ్ళు, మంచికి 1000 ఏళ్ళు అంటే ఇదే అనేటువంటిది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ట్వీట్ అది. కాంగ్రెస్ పార్టీ మా క్యాంపెయిన్. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అందరినీ, మీరు రాజకీయ పార్టీలకు అతీతంగా మేము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలుపునిచ్చిన మీరు మీ మనస్సాక్షిని నమ్మి మీ గుండెల మీద చేసుకొని వాస్తవంగా మేమేం చేసామనేది 5 ఏళ్లలో మా ప్రభుత్వంలో ఏ మార్పు మీ ఊర్లో వచ్చింది అనేది. ఇప్పుడు సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి అందరూ మీ ఊర్లో కట్టిన రైతు భరోసా కేంద్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టారా, మే హయాంలో కట్టారా? ఒక్కసారి మీరు ఎవరి హయాంలో కట్టారో చూసి సెల్ఫీ పెట్టండి. సచివాలయం ఎవరు నిర్మించారో చూడండి. అదేవిధంగా అక్కడ హెల్త్ క్లినిక్ ఎవరు నిర్మించారో చూడండి. అదేవిధంగా అక్కడ డిజిటల్ లైబ్రరీ చాలా చోట్ల నిర్మాణాలు అయినాయి, కొన్ని చోట్ల అవల. ఒకవేళ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అది ఎవరి హయాంలో స్టార్ట్ అయింది, ఎక్కడ జరుగుతుందో వేయండి. అలా నేను చెప్పిన స్కూల్ అంటే ఎవరికైనా దేవాలయం. ఆ స్కూలు బాగుండాలి, మంచి స్కూల్లో మనం జాయిన్ అవ్వాలి అనేది తల్లిదండ్రుల ఆశ. దాని తర్వాత మనం పిల్లలం మనం ఆ స్కూల్లో వెళ్ళే వాతావరణాన్ని బట్టే మనకు ఆ చదువుకోవాలా వద్దా అనేటటువంటిది తెలిసిపోద్ది అక్కడే. సో అంతకుముందు మీ ఊళ్ళో ఉన్న స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు మీ ఊళ్ళో ఉన్న స్కూల్ ఎలా ఉంది, ఫోటో తీసి నిజంగా మీ ఊర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద తీసి ఎవరి ప్రభుత్వంలో వచ్చిందో చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి డెవలప్మెంట్ని ఇప్పటికి ఇంకా టైం ఉంది, రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. సో నిజంగా మనం చేసిన మంచిని అప్పుడు చెప్పుకోలేకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రజలందరికీ వివరించేటట్టుగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.